హలో గాయ్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా, డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో డిస్కస్ చేస్తాము. ఈ అంశాలు హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటాను ప్రతిరోజు. మీకు ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ తీసుకొని అది ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అందిస్తూ ఉంటాను. సో ఇవాళ వచ్చేసి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన హిస్టరీ కూడా మొత్తం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 9th మేకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి 42nd ఏషియన్ సమ్మిట్. సో ఏషియన్ తెలుసు కదా మీకు, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఒక కూటమిలా ఏర్పడి, సో ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది, ఒక రీజనల్ అనమాట, రీజనల్ ఆర్గనైజేషన్ ఇది. సో ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయంటే మొత్తం ఆగ్నేయాసియా, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మొత్తం 10 మెంబర్స్ అయితే ఉంటాయి. ఇంకొక కంట్రీ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి ఒక కంట్రీ కూడా యాడ్ చేస్తున్నారు, ఇంకొక కంట్రీని, ఆ ప్రాంతంలో ఉన్న కంట్రీని. అదంతా కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది వార్తలు రావడానికి మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు 42nd సమ్మిట్ అయితే జరుగుతుందన్నమాట. సో 42nd సమ్మిట్, ఏషియన్కి సంబంధించిన 42nd సమ్మిట్. ఏషియన్ అంటే మీకు తెలుసు కదా, అబ్రివేషన్ కంప్లీట్గా అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అని చెప్పేసి దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. హ్యాస్ కిక్డ్ ఆఫ్ ది ఇన్ ఇండోనేషియా. సో ఇది ఎక్కడ జరుగుతుంది? సో సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇండోనేషియాలో జరుగుతుంది. సో ఇండోనేషియా దేశంలో జరుగుతుంది విత్ ది థీమ్ ఆఫ్. సో థీమ్ ఇంపార్టెంట్ కదా, ఏ సమ్మిట్ జరిగినా, ఏ కాన్ఫరెన్స్ జరిగినా కూడా థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇక్కడ థీమ్ చూసుకుంటే ఏమి ఇచ్చారంటే ఏషియన్ అఫైర్స్ ఎపీ సెంటర్ ఆఫ్ ది గ్రోత్. సో ఏషియన్ అఫైర్స్ ఎపీ సెంటర్ ఆఫ్ ది గ్రోత్ అని చెప్పేసి చెప్పారు. అంటే గ్రోత్కి ఇది ఒక హాట్ స్పాట్ లాంటిది అని చెప్పేసి ఒక థీమ్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు అన్నమాట ఇక్కడ. సో అర్థమైంది కదా కంప్లీట్గా. దీనికి సంబంధించి ఏషియా సమ్మిట్ 42nd సమ్మిట్ అనేది ఇండోనేషియా కంట్రీలో జరుగుతుంది. దానికి థీమ్ వచ్చేసి ఏషియన్ అఫైర్స్ ఎపీ సెంటర్ ఆఫ్ ది గ్రోత్ అని చెప్పేసి పెట్టుకున్నారు. తర్వాత ద సమ్మిట్ ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ ది బ్లాక్స్ హోప్స్ అండ్ ఎఫోర్ట్స్. సో బ్లాక్స్ హోప్స్ అండ్ ఎఫోర్ట్స్ టు బికమ్ ది సెంటర్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ది గ్లోబల్ డెవలప్మెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ డెవలప్మెంట్, సో దేశాలన్నీ కూడా ఫాస్టెస్ట్ గ్రోత్, మనకి ఎకానమీ పరంగా చూసుకుంటే ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, చైనా కావచ్చు, ఇట్లా దేశాలన్నీ అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి. సో ఇటువంటి తరుణంలో మన రీజియన్లో, మన ప్రాంతంలో ఉన్న దేశాలు కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలి. మనం గ్లోబల్ యొక్క డెవలప్మెంట్, ఇక్కడ చూడండి డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ది గ్లోబల్ డెవలప్మెంట్. సో ఇక్కడ గ్లోబల్ డెవలప్మెంట్లో అభివృద్ధి పదంలో మనం కూడా వెళ్ళాలనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో అందుకోసం మనం ఎఫోర్ట్ పెట్టాలి, ఖచ్చితంగా మనం కృషి అనేది పెట్టాలి. సో మనకి తగినంత విధంగా ఏదో ఒక సమస్యలకు పరిష్కారం చూసుకుంటూ అన్ని దేశాలు శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, అన్ని సెక్టార్స్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఈ సమ్మిట్లో అయితే డిస్కస్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏషియన్కి సంబంధించిన మెంబర్స్ చూద్దాం. సో ఏషియన్ యొక్క మెంబర్ హెడ్ క్వార్టర్స్ తెలుసు కదా మీకు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇండోనేషియాలో ఉంటుంది. ఏషియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ జకార్తా. సో ఇది ఇండోనేషియా క్యాపిటల్. ఇప్పుడు క్యాపిటల్ చేంజ్ చేసుకున్నారు వాళ్ళు, నొసంత్రా అని చెప్పేసి బోర్నియో దగ్గర ఐలాండ్లోకి వెళ్తున్నారు. క్యాపిటల్ ఇండోనేషియా క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేసుకుంటున్నారు. సో ప్రెజెంట్ అయితే జకార్తా ఉంది. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటంటే ఏషియన్కి జకార్తా ఇండోనేషియాలో ఉంటుంది. సో ఈ సంవత్సరం ప్రెసిడెన్షిప్ కూడా ఎవరు చేస్తున్నారు? ఏషియన్కి ఇండోనేషియాలో చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఏషియన్కి సంబంధించిన మ్యాప్ కంప్లీట్గా మీకు తెలుసు కదా, ఏషియన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో కంట్రీస్ ఇదంతా తెలుసు కదా మీకు. సో ఇదంతా కూడా ఏషియన్ అనమాట. ఈ బ్లూ కలర్లో కనిపించే ప్రాంతం అంతా కూడా ఏషియన్ కంట్రీస్. సో ఇది మీకు తెలుసు కదా ఇండియా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఇండియా అనమాట. ఈ బోర్డర్ అంతా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇక్కడ మెంబర్స్ ఏమున్నాయి? మయన్మార్ కావచ్చు, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, బ్రూనే, ఇండోనేషియా. సో ఇవి వచ్చేసి మొత్తం 10 మెంబర్స్ అనమాట. ఏషియన్లో మొత్తం 10 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఇండియా అనేది మెంబర్ కాదు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ది ఏషియన్ అనమాట. సో ఇండియా అనేది జస్ట్ అబ్జర్వర్ మెంబర్గా వెళ్తూ ఉంటుంది. రీసెంట్గా ఏషియన్తో కూడా మనం ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేసాము, ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ చేసాము. మనకంటే ముందు రష్యా, యుఎస్ఏ, యూకే చేస్తున్నారు. సో మనది 4th కంట్రీ అనమాట. సో ఏషియన్తో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ లాంటి ఎక్సర్సైజ్ చేసిన కంట్రీ వచ్చేసి 4th కంట్రీ ఇండియా. సో మనం ఒక 4 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం డైలీ కరెంట్ అఫైర్స్ అది. సో ఇక్కడ చూడండి మెంబర్ కంట్రీస్ ఇంపార్టెంట్. సో బ్రూనే, మయన్మారు, కాంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్, లావోస్, థాయిలాండ్, మలేషియా అండ్ వియత్నాం. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మెంబర్స్ అనమాట. సో నేను మీకు ఏం చెప్పాను, ఒక కంట్రీ అనేది ఏషియన్లో మెంబర్ అవుతుందని చెప్పాను కదా. సో అది వచ్చేసి ఏ కంట్రీ అంటే ఈస్ట్ తైమూర్. సో ఈస్ట్ తైమూర్. సో ఈస్ట్ తైమూర్, దీన్ని తైమూర్ లేస్తే అని కూడా పిలుస్తారు. ఈ కంట్రీని తైమూర్ లేస్తే అని కూడా పిలుస్తారు, ఇలా కూడా పిలుస్తారు ఈ కంట్రీని. సో ఈస్ట్ తైమూర్ అనమాట. ఈస్ట్ తైమూర్ అనే కంట్రీ కూడా త్వరలోనే, సో ఈ కంట్రీ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇండోనేషియా ఉంది కదా. సో ఇండోనేషియా బోర్నియో దగ్గర ఇక్కడ వైట్లో కనిపిస్తుంది కదా. ఈ కంట్రీ అనేది త్వరలోనే ఏషియన్లో
11వ మెంబర్గా జాయిన్ అవుతుందన్నమాట. అంటే ఆ ప్రాంతంలోనే ఉంది కానీ అందులో మెంబర్ కాదనమాట అది. సో కాబట్టి ఈ కంట్రీని కూడా వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. సో త్వరలోనే అందులో జాయిన్ అయ్యే కంట్రీ వచ్చేసి ఈస్ట్ టైమర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓకే, క్లారిటీ వచ్చింది కదా దీనికి సంబంధించి ఇది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎనోమామి అని చెప్పేసి టెరిటరీ. సో ఎనోమామి టెరిటరీ అని చెప్పేసి ఒక ప్రాంతం, సో ఒక ప్లేస్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది? సో మెయిన్ థీమ్ వచ్చేసి ఈ టెరిటరీ అనేది, ఈ భూభాగం ఎందుకు వార్తల్లో ఉంది, అది ఎక్కడుంది, ఏ దేశానికి సంబంధించింది, సో దానికి సంబంధించిన క్రైసిస్ అంటే ఇష్యూ, వార్తలకు వచ్చిన ఇష్యూ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో లులా డా సిల్వా. సో ఈయన ఎవరంటే బ్రెజిల్ ప్రెసిడెంట్. సో బ్రెజిల్ ప్రెసిడెంట్ అన్నమాట. లెట్ ది బ్రెజిలియన్ గవర్నమెంట్ హాస్ ప్రామిస్డ్ టు స్పీడ్ అప్ ది expulsion of the illegal miners in the country's largest indigenous territory, ఎనోమామి. సో ఇది బ్రెజిల్ దేశానికి సంబంధించింది అనమాట. సో బ్రెజిల్ అధ్యక్షుడు ఏం చెప్పాడంటే, ఇంతకుముందు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పాడు. సో మన బ్రెజిల్ దేశంలోనే ఇండిజినస్ అనమాట, అంటే బ్రెజిల్ దేశానికి వెళ్ళినటువంటి మొత్తం కూడా బ్రెజిల్ పాపులేషన్ ఎక్కువగా యూరోపియన్స్ ఉంటారు. సో యూరోపియన్స్ ఇలా ఉంటారు అంటే బ్రెజిల్లో అక్కడ ఉంటారు కదా. సో ఆ ప్రాంతానికి సంబంధించిన తెగలు, ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు కదా, ఎప్పటి నుంచో ఉంటారు, యూరోపియన్స్ రాకముందు నుంచి కూడా. అట్లా ఏదైనా ఇండిజినస్ ప్రాంతం, ఇండిజినస్ టెరిటరీ ఉందా అంటే అది ఎనోమామి టెరిటరీ అనమాట. అది బ్రెజిల్ దేశంలో అయితే ఉంటుంది. కాబట్టి ఇది కంట్రీస్ లార్జెస్ట్ అనమాట. సో కంట్రీస్ లార్జెస్ట్ ఇండిజినస్ టెరిటరీ అదే ఏంటంటే ఎనోమామి. సో ఎనోమామి అనేది బ్రెజిల్ యొక్క. సో కాబట్టి ఇది ఎక్కడుందంటే బ్రెజిల్ దేశంలో ఉంది. సో బ్రెజిల్ కంట్రీలో అయితే ఉందన్నమాట. సో బ్రెజిల్ కంట్రీలో ఉన్నటువంటి కంట్రీస్ లార్జెస్ట్ ఇండిజినస్ టెరిటరీ. సో తర్వాత ఇక్కడ చూడండి, ద ఎనోమామి టెరిటరీ ఇస్ ద లార్జెస్ట్ ఇండిజినస్ ల్యాండ్ ఇన్ బ్రెజిల్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ ది అబౌట్ ది 96,000 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇది చూడండి ఎంత పెద్ద టెరిటరీ అంటే 96,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఎక్కడంటే ఎస్పెషల్లీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. సో అమెజాన్ ఫారెస్ట్ ఉంది కదా, అమెజాన్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. బ్రెజిల్ అనేది కంప్లీట్గా మనకి ఫారెస్ట్, అంటే అమెజాన్ ఫారెస్ట్ అనేది లొకేట్ ఇన్ ది బ్రెజిల్ ఆల్సో. కాబట్టి ఇది అమెజాన్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. సో అమెజాన్ ఫారెస్ట్లో 96,000 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్లో ఈ ప్రాంతం ఎనోమామి అనే టెరిటరీ భూభాగం అనేది ఉంటుంది. ఇది కంట్రీ, బ్రెజిల్కి సంబంధించిన కంట్రీస్ లార్జెస్ట్ ఇండిజినస్. తర్వాత దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే ఎనోమామి ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఎనోమామి పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి రీసెంట్గా ఏమైందంటే కొంతమంది మైనర్స్, సో ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రమాదం అనేది వచ్చిందనమాట. సో దానివల్ల ఈయన ఏం చెప్పారంటే ప్రెసిడెంట్, మన గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా వాళ్ళందరినీ ఆ మైనర్స్ మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించేస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఆ స్టెప్ అనేది ముందుకు తీసుకున్నారనమాట. కాబట్టి ఇక్కడ మొత్తం వచ్చేసి 30,000, సో 30,000 మంది ఎనోమామి పీపుల్ అనే వాళ్ళు నివసిస్తున్నారు అనమాట ఆ ప్రాంతంలో, ఈ ఎనోమామి టెరిటరీలో. సో బ్రెజిల్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో బ్రెజిల్ వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్, అమెజాన్ రివర్ కూడా. సో అమెజాన్ రివర్ అనేది సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో మన ప్రపంచంలోనే రెండో అతి పొడవైన నది. ఫస్ట్ వచ్చేసి నైల్ నది, కానీ క్యాచ్మెంట్ బేస్మెంట్ ఏరియా ప్రకారం చూసుకుంటే అతి పెద్ద నది ఏదంటే మనకి ప్రపంచంలోనే అమెజాన్ అనమాట. సో అంటే క్యాచ్మెంట్ మొత్తం దాని ఉపనదులు అది మొత్తం కూడా బేసిన్ ఏరియా చూసుకుంటే అమెజాన్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అనమాట. సెకండ్ లాంగెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఈ మ్యాప్లో చూడండి, ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందా, ఈ రెడ్ కలర్లో ఉండే ప్రాంతమే ఎనోమామి ఏరియా అనమాట. సో ఎనోమామి టెరిటరీ ఇదంతా బ్రెజిల్. ఎల్లో కలర్లో ఉండేదంతా బ్రెజిల్, ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది వచ్చేసి ఎనోమామి టెరిటరీ. సో అది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అరబ్ లీగ్. సో అరబ్ లీగ్ అనేది వార్తల్లో ఉంది. మనకి బిమ్స్టెక్, సార్క్, ఏషియన్ ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు ఏషియన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఉండే దేశాలన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక రీజనల్ ఆర్గనైజేషన్లో ఏర్పడ్డాయి కాబట్టి ఏషియన్ పెట్టుకున్నారు. ఇప్పుడు అరబ్ లీగ్ అంటే అరబ్ దేశాలన్నీ కూడా, సో అరబ్ దేశాలన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటాయి. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో ద అరబ్ లీగ్ రీసెంట్లీ వెల్కమ్డ్ బ్యాక్ సిరియాస్ గవర్నమెంట్ ఎండింగ్ మోర్ దాన్ ది డికేడ్ లాంగ్ సస్పెన్షన్. సో ఇప్పుడు సిరియా ఉంది కదా, సిరియా దేశం అనేది ఒకప్పుడు అరబ్ లీగ్లో ఉన్నది. సో అరబ్ లీగ్లో ఉన్నది, దాన్ని అరబ్ లీగ్ నుంచి సస్పెండ్ చేశాడు అనమాట. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఈ అరబిక్, సో ఇక్కడ వచ్చేసి అరబ్ లీగ్ నుంచి తొలగించారు కదా. మళ్ళీ డికేడ్ అంటే ఒక దశాబ్దం తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దేశాన్ని అరబ్ లీగ్లోకి ఆహ్వానించారు అనమాట. వెల్కమ్ అయితే చెప్పారు ఆ సిరియన్ గవర్నమెంట్కి. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి అరబ్ లీగ్లో మళ్ళీ జాయిన్ అవుతున్న కంట్రీ ఏదంటే సిరియా అనమాట. వార్తలో ఉంది చూడండి. సో ఇప్పుడు అరబ్ లీగ్ గురించి చూద్దాం. అసలు ఏంటి అరబ్ లీగ్? సో అరబ్ లీగ్ అనేది దీన్ని లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ అని కూడా పిలుస్తారు. షార్ట్కట్లో LAS అని పిలుస్తారు, అంటే లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ అని కూడా పిలుస్తారు. సో ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది అరబ్ స్టేట్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అరబ్ కంట్రీస్ అంటే ఓన్లీ మిడిల్ ఈస్ట్లోనే ఉంటాయి అనుకోవద్దు. మిడిల్ ఈస్ట్లో ఉంటాయి, నార్త్ ఆఫ్రికాలో కూడా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇది నోట్ చేసుకోండి. సో ఒకటి మిడిల్ ఈస్ట్లో ఉంటాయి, ప్లస్ పార్ట్స్ ఆఫ్ ది ఆఫ్రికా, ఎస్పెషల్లీ మనకి నార్త్ ఆఫ్రికా రీజన్లో ఉంటాయన్నమాట. సో ఆఫ్రికాలో పార్ట్స్ ఆఫ్ ది ఆఫ్రికా. కాబట్టి మీకు స్టేట్మెంట్ ఆఫ్ వచ్చేసి అడుగుతారు, అరబ్ కంట్రీస్ అనేవి ఓన్లీ మిడిల్ ఈస్ట్లోనే ఉంటాయంటే మిడిల్ ఈస్ట్లో ఉంటాయి,
పార్ట్స్ ఆఫ్ ది ఆఫ్రికా అనమాట. ఆఫ్రికాలో ఉండే కొన్ని దేశాలు కూడా అరబ్లో మెంబర్స్. సో ఇట్లా. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ది కైరో. అసలు ఇది ఎప్పుడు ఏర్పడిందంటే, సో కైరో ఎక్కడ ఉంది? కైరో అనేది ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ అనమాట. సో 22 మార్చ్ 1945. సో మనకి స్వాతంత్రం రాకముందే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 1945లోనే, సో 1945వ సంవత్సరంలోనే మార్చి 22వ తేదీన కైరోలో, ఈజిప్ట్లోని కైరో సిటీలో ఈ అరబ్ లీగ్ అనేది ఫామ్ అయిందనమాట. సో అక్కడ అన్ని దేశాలు అటెండ్ అయ్యి దాని గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఈ అరబ్ లీగ్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సో ద పౌండింగ్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ ది వర్. సో ఈ అరబ్ లీగ్ స్టార్ట్ చేసినప్పుడు పౌండింగ్ మెంబర్స్ ఏ దేశాలు ఉన్నాయి అనేది ఇక్కడ క్రూషియల్. సో ఈజిప్టు, సిరియా, లెబనాను, సో ఇరాక్, ట్రాన్స్ జోర్డాన్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ట్రాన్స్ జోర్డాన్ అంటే పాత పేరు. సో పాత పేరు ట్రాన్స్ జోర్డాను, ప్రెజెంట్ నేమ్ వచ్చేసి జోర్డాన్ అనమాట. జోర్డాన్ తెలుసు కదా మీకు, ఇజ్రాయెల్తో షేరింగ్ చేసుకుంటుంది బోర్డరు. సో సౌదీ అరేబియా, యెమెన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ నేను కోట్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా పౌండింగ్ మెంబర్స్. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించారా? సిరియా చూడండి, సిరియా మళ్ళీ జాయిన్ అవుతుంది కదా, సిరియా అనేది కూడా పౌండింగ్ మెంబరే. సిరియా కూడా పౌండింగ్ మెంబర్ అనమాట అరబ్లో. సో దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే కైరో. సో ఈజిప్ట్లోని కైరోలో ఈ అరబ్ లీగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు అరబ్ లీగ్ని వాళ్ళు సృష్టించుకున్నారు, ఒకదాన్ని ఒక రీజన్, ఒక గ్రూప్ లాగా ఎందుకు పెట్టుకున్నారు, అరబ్ లీగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలియదు కదా. సో చూడండి, టు స్ట్రెంథెన్ టైస్ అమాంగ్ ది మెంబర్ కంట్రీస్, కోఆర్డినేటింగ్ దేర్ పాలసీస్ అండ్ ది డైరెక్ట్ దెమ్ టువర్డ్స్ ది కామన్ గుడ్ అనమాట. సో అన్ని దేశాలు కూటమిగా ఏర్పడి ఒక మంచి అభివృద్ధి వైపు మనం వెళ్ళాలి అనేదే మెయిన్ యొక్క దీని యొక్క ఉద్దేశం అనమాట. అంటే కోఆపరేషన్ ఉండాలి అన్ని దేశాల మధ్య, అరబ్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, కరెంట్లీ ఇట్ హ్యాస్ ది 22 మెంబర్స్. సో ఇందులో మొత్తం వచ్చేసి 22 మెంబర్స్ ఉన్నాయి. మొత్తం అరబ్ లీగ్లో 22 దేశాలు ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పౌండింగ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మేజర్ కంట్రీస్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఈజిప్ట్ కావచ్చు, సౌదీ అరేబియా, జోర్డాను, ఇవి మేజర్ కంట్రీస్ అరబ్ లీగ్లో. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి, అన్ని అవసరం లేదు ఎగ్జామినేషన్ పరంగా. సో తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 22 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో మెయిన్ కంట్రీ చూడండి, ఇది ఇంపార్టెంట్, పాలస్తీనా. సో పాలస్తీన్ ఉంది కదా, సో పాలస్తీనా వచ్చేసి అరబ్ లీగ్లో మెంబర్. సో మర్చిపోవద్దు, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇజ్రాయిల్, పాలస్తీనా ఎప్పుడు వార్తల్లో ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. కాబట్టి పాలస్తీన్ అనేది అరబ్ లీగ్లో మెంబర్ అనమాట. సో విచ్ లీగ్ రిగార్డ్ యాజ్ ది ఇండిపెండెంట్ స్టేట్. సో ఈ అరబ్ లీగ్ ఏం చెప్పిందంటే, సో ఎల్ఏఎస్, సో లీగ్ ఆఫ్ ది అరబ్ స్టేట్స్. సో ఎల్ఏఎస్ ఏం చెప్పిందంటే పాలస్తీన్ ఈజ్ ద ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి ఇది గుర్తించింది. సో ఇదే కాదు, ఇండియా కూడా గుర్తించింది. పాలస్తీన్ని ఒక దేశంగా గుర్తించిన మొట్టమొదటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇజ్రాయెల్తో స్నేహపూర్వకంగా ఉంటాం. ఇజ్రాయెల్కి ఏదైనా ప్రపంచంలో అత్యంత మంచి దోస్తుందంటే అది ఇండియానే. సో ఇజ్రాయెల్కి ఏదైనా, ఇజ్రాయెల్ తర్వాత ఎవరు ఎక్కువగా అభిమానించే దేశం ఏదంటే ఇండియానే. కానీ ఇజ్రాయెల్కి పాలస్తీన్ అంటే పడదు కదా. అయినప్పటికీ కూడా పాలస్తీన్ని ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించిన మొట్టమొదటి 5 దేశాలు ఇండియా కూడా ఉందన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అందుకే మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య క్రైసిస్ వచ్చినప్పుడు మన పాలస్తీనా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు అనేది చేయలేదన్నమాట ఇండియా. సో అందువల్ల తర్వాత ఈ అరబ్ లీగ్ అనేది ఇక్కడ గుర్తించింది అనమాట, ఏది పాలస్తీన్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీని కూడా గుర్తించింది. ఇది కంప్లీట్గా అరబ్ లీగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ కాన్సెప్ట్ తెలియకుండా నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, ఎందుకంటే వార్తల్లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి తుంగనాథ్ టెంపుల్. సో తుంగనాథ్ టెంపుల్ అనేది వార్తల్లో ఉంది, ఎందుకు ఉందో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ issued a notification declaring an ancient temples of Tunganath as a monument of the national importance. సో monument of national importance అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటారు. సో మన జాతీయ ప్రాముఖ్యతలో కొన్ని మోనుమెంట్స్ని, అంటే ప్రాచీనకు సంబంధించిన కొన్ని మోనుమెంట్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ తుంగనాథ్ టెంపుల్ అయితే ఇంక్లూడ్ చేస్తారు అనమాట, ఏది మోనుమెంట్స్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్లో దాంట్లో చేర్చారు తుంగనాథ్ టెంపుల్. అసలు ఈ తుంగనాథ్ టెంపుల్ అనేది ఎక్కడుంది, ఇది హిందూ టెంపులే కదా. సో ఇది ఏ గాడ్కి డెడికేట్ చేసిన టెంపుల్, విష్ణుకా, లార్డ్ శివాకా, లేకుంటే బ్రహ్మాకా, ఇట్లా ఏ టెంపుల్, ఏ గాడ్కి సంబంధించిన టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది, దీనికి ఒక ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది చూడండి, ఇది వార్తలో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ అంటే హిమాలయన్ స్టేట్ కదా ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ శివ టెంపుల్ ఇన్ ది వరల్డ్, నెస్టెడ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 3680 meters. చూడండి, సో హైయెస్ట్ శివ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అనమాట. నెక్స్ట్ 3680 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
సో సముద్ర మట్టానికి సీ లెవెల్కి 3680 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉండే శివ టెంపుల్ ఏదైనా ఉందంటే లార్డ్ శివ టెంపుల్. ఇది వచ్చేసి తుంగనాథ్ టెంపుల్ అనమాట. సో తుంగనాథ్ టెంపుల్ అనేది అత్యంత ఎత్తైన ప్రాంతంలో, ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలో ఉండే శివ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే మనకి కేదార్నాథ్ కంటే కూడా హైయెస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి వీళ్ళు కోట్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా. సో కాబట్టి తుంగనాథ్ టెంపుల్ అనేది నేషనల్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ జాయిన్ చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ చూస్తారు కదా, ఇదే తుంగనాథ్ టెంపుల్. సో ఇది చూడండి, సింపుల్ అనమాట, చాలా ఓల్డ్ టెంపుల్. ఇది ఎప్పుడుదంటే మనకి ఆల్మోస్ట్ చాలా పాత టెంపుల్ అనమాట. మనకి పాండవాస్ టైం నుంచి ఉంది టెంపుల్. సో మనకి పాండవాస్ ఉన్నారు కదా కురుక్షేత్ర టైంలో, కౌరవాసు పాండవాసు, ఆ టైం నుంచి ఈ టెంపుల్ ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే టెంపుల్ అంటే సో ఈ టెంపుల్ అని కాదు, సో లోపల విగ్రహం అవన్నీ కూడా పాండవాస్ టైం నుంచి ఇట్లాంటి టెంపుల్ ఉందని చెప్పి చెప్తారు. చాలా ఓల్డెస్ట్ టెంపుల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచంలో మనం చూస్తే అత్యంత ప్రాచీన కట్టడాల్లో ఈ తుంగనాథ్ టెంపుల్ కూడా ఒకటి. చూడండి, అంతా హిమాలయాస్లో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. చాలా చిన్న టెంపుల్, కాకపోతే చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఇంపార్టెంట్ కదా, మనకి ప్రాచీన కట్టడాలు అనేవి మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అది, ఎటువంటి మన మోన్యుమెంట్స్ ఇవన్నీ కూడా కాపాడుకోవడం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతా. సో ప్రాజెక్ట్ చీతా అనేది మనం వార్తల్లో చాలా రోజుల నుంచి అయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది చూద్దాం. సో ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిన్న డిస్కస్ చేసుకున్నాం మనం. ఎన్టీసీఏ గురించి ఆల్రెడీ ఈ 2 డేస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎన్టీసీఏ గురించి వచ్చింది. ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రీసెంట్లీ విజిటెడ్ ది కునా నేషనల్ పార్క్ అండ్ రివ్యూడ్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ది చీతాస్. సో చీతాస్ని మనము నమీబియా నుంచి తీసుకొచ్చాము. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే నమీబియా కంట్రీ నుంచి, ఆఫ్రికాలోని నమీబియా కంట్రీ నుంచి తీసుకొచ్చాము ఫస్ట్. సెకండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కొన్ని చీతాలని తీసుకొచ్చాం. సో సౌత్ ఆఫ్రికా, సో నమీబియా, ఆఫ్రికాలోని నమీబియా సౌత్ ఆఫ్రికా నుంచి మనం చీతాలను తీసుకొచ్చాము కదా. తీసుకొచ్చిన తర్వాత ఏమనుకుంది మన గవర్నమెంట్, సో ఎన్టీసీ కింద చేర్చారు. ఈ ప్రాజెక్ట్ చీతా మొత్తం కూడా మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కిందే ఉంటుంది. ఇది మనకి అంతా గమనిస్తూ ఉంటుంది. సో మన గవర్నమెంట్ ఏం చెప్పింది, కులో నేషనల్ పార్క్లో ఈ చీతాన్ని వదిలేసి ఒక 1 year, సో 1 year అటు చూద్దాం. సో వాటికి ఇక్కడ టోపోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ అన్ని ఫ్యాక్టర్స్ వాటికి సెట్ అవుతున్నాయా లేదని చెప్పేసి చూద్దామని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు రీసెంట్గా ఎన్టీసీ అఫీషియల్స్ వెళ్ళి చూశారు. సో కొన్ని హెల్తీగానే ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి చీతాసు. ఎందుకంటే మన భారతదేశంలో చూడండి చాలా డైవర్సిఫైగా ఉంటుంది. మన భారతదేశాన్ని ఒక సబ్ కాంటినెంట్ అంటారు. మన 10th class అక్కడ చదువుకుంటాం కదా, భారతదేశాన్ని ఎందుకు ఉపఖండం అంటారని. అంటే ఒక ఖండానికి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ మన భారతదేశంలో ఉంటాయి. సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్రన్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా మనకి నార్త్ వెస్ట్ ఇండియా కావచ్చు, మనకి డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి. అందులో ఎక్కడైనా కూడా సూట్ అవుతుంది అనమాట. మనకి ఏదైనా కూడా సూట్ అవుతుంది. సౌత్లో చూడండి మనకి వింటర్ కొంచెం తక్కువ ఉంటుంది, సమ్మర్ ఎక్కువ ఉంటుంది. నార్త్లో మనకి వింటర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ కూడా ఈ మధ్య ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్లో లూ విండ్స్ వస్తాయి, హాట్ విండ్స్ ఉంటాయి. ఇట్లా క్లైమేట్ పరంగా కూడా ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ చూసుకున్నా కూడా మనకి రకరకాల ఫారెస్ట్ ఉన్నాయి. మాన్సూన్ ఫారెస్ట్ కావచ్చు, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, మాయిస్ట్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కును నేషనల్ పార్క్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఎవరికి, ఈ చీతాస్కి. కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయింది. కాబట్టి మొన్న రీసెంట్గా ఈ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కొన్ని చీతాలను అయితే తీసుకొచ్చారు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది చీతా, మీకు తెలుసు కదా, చీతా అనేది ఫాస్టెస్ట్ ఎనిమల్ ఆన్ ది ల్యాండ్ అనమాట. మనకి భూమి మీద పరిగెత్తే అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏదైనా ఉందంటే చీతా. సెకండ్ వచ్చేసి బ్లాక్ బక్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక అని పిలుస్తారు, అది సెకండ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి డేటా చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి కును నేషనల్ పార్క్లో చీతాల్ని తీసుకొచ్చారు. సో కును నేషనల్ పార్క్ కాకుండా ఇంకొన్ని ప్రాంతాలను కూడా ఆ చీతాల్ని అక్కడ కూడా రీలొకేట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంటే కునో ఒక నేషనల్ పార్కే కాకుండా మిగతా నేషనల్ పార్కుల్లో కూడా చీతాలను తీసుకొచ్చి అక్కడ పెడదాము, అది సెట్ అయితే సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పేసి చూస్తున్నారు అనమాట. అవి ఏమున్నాయి చూద్దాం. మధ్యప్రదేశ్లో సో నవరాదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ, గాంధీ సాగర్. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, తర్వాత వచ్చేసి సో వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో బాయిస్రోగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ మూడు వచ్చేసి ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ 3 ప్రాంతాలు ఆల్రెడీ ఇప్పటికే కునో నేషనల్ పార్కు. సో కునో నేషనల్ పార్క్ కూడా ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందన్నమాట. ఆల్రెడీ దీన్ని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇది ఫస్ట్ అనమాట, ఇది ఫస్ట్గా డిక్లేర్ చేశారు. ఫస్ట్ హోమ్ చీతాస్కి. సెకండ్ హోమ్ వచ్చేసి గాంధీ. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కదా, సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీని రెండో ప్రాంతంగా, సో రెండో హోమ్గా, సో చీతాస్కి ఫస్ట్ హోమ్ వచ్చేసి కును నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు రెండోది వచ్చేసి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దీంట్లోకి తీసుకొస్తున్నారు చీతాలను. రెండో హోమ్ వచ్చేసి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది కూడా మనకి ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత మనకి బాయిస్రోగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇక్కడ ఉంది. తర్వాత రాజస్థాన్ నుంచి కూడా కొన్ని చూజ్ చేసుకున్నారు చీతాల్ని అక్కడ రీలొకేట్ చేసడానికి. ఏమేంటి అంటే మనకు వచ్చేసి సాగర్ బల్జు జైసల్మీర్లో ఉంటుంది.
జైసల్మేర్ డిస్ట్రిక్ట్లో ఉన్న షాగర్ బల్జ్ ఒకటి, నెక్స్ట్ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ముకుంద్రా హిల్ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇట్లా ఇక్కడ కూడా చీతాలని తీసుకురావాలని చెప్పేసి ఈ ప్లేసెస్ని అయితే గవర్నమెంట్ అనేది లిస్ట్ అవుట్ చేసింది అనమాట. ఈ ప్లేసెస్లోకి నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి చీతాలని ఇక్కడ వదిలి వాటిని సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ ప్లేస్ని అయితే చూజ్ చేసుకున్నది. సో ఇది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ. సో టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి, అసలు మామూలు మనకి ఆర్మీ ఉంది కదా, మళ్ళీ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి, దీనికి సపరేట్గా ఏముంది అనేది డిస్కస్ చేద్దాం. మామూలు జనరల్ ఆర్మీకి మామూలుగా టెరిటోరియల్ ఆర్మీకి మధ్య డిఫరెన్స్ ఏముంది, అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది చూద్దాం. సో రక్షా మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ చూసుకోండి. డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్లీ అప్రూవ్డ్ పోస్టింగ్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్ టు ది టెరిటోరియల్ ఆర్మీ అలాంగ్ ది లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఉమెన్ ఆఫీసర్స్ని చూడండి, రీసెంట్గా కాంబూట్ ఏరియాస్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కావచ్చు, ప్రతి ఒక్క ఫోర్సెస్లో కూడా ఉమెన్స్ అనే వాళ్ళు రాణిస్తున్నారు. సో వాళ్ళ యొక్క రంగంలో వాళ్ళు రాణిస్తున్నారు కాబట్టి ఆ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అన్ని పోస్టులు కూడా ఉమెన్ ఆఫీసర్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా సియాచిన్ దగ్గర కూడా తీసుకున్నారు. తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్ కాంబూట్ ఏరియాస్కి కమాండెంట్గా కూడా కమాండ్ ఆఫీసర్ని కూడా తీసుకున్నారు. సో ఇట్లా అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, సో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఎల్ఓసి. సో ఎల్ఓసి ఎక్కడ ఉంది, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. సో ఇండియా అండ్ పాక్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వేరు, ఎల్ఏసి వేరు. సో ఎల్ఏసి అనేది ఇండియా చైనా మధ్య ఉంటుంది. సో ఇండియా చైనా మధ్య ఉండేది ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇండియా ఎల్ఓసి అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉంటుంది, బోర్డర్ లైన్. సో ఇక్కడ ఉమెన్ ఆఫీసర్స్ని కూడా తీసుకొస్తున్నారు, టెరిటోరియల్ ఆర్మీ ప్రకారం తీసుకొస్తున్నారు అనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు ఇది ఏంటనేది చూద్దాం. So it aims to commemorate its raising day for the first governor General C. Rajagopalachari on his day. So 1949లో మనకి సి రాజగోపాలాచారి తెలుసు కదా, రాజాజీ అని పిలుస్తుంటాం మనం, ఫ్రీడమ్ ఫైటరు తమిళనాడు రాష్ట్రం నుంచి. సో ఈయన ఫ్రీడమ్ ఫైటర్ రాజాజీ అని పిలుస్తాం కదా. ఆయన మనకి ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనమాట. అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మనకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అంటే ఇండియా తరపున వచ్చేసి మనకి సి రాజగోపాలాచారి. ఆయన ఈ టెరిటోరియల్ ఆర్మీని ఆయన వచ్చేసి మనకి తీసుకొచ్చారు అనమాట కంప్లీట్గా. అంటే బ్రిటిష్ టైం నుంచి ఉంది ఆ రైజింగ్ డే అనమాట. సో రైజింగ్ డే మొట్టమొదటి రైజింగ్ డేగా 1949లో తీసుకొచ్చారు ఎవరు, సి రాజగోపాలాచారి. అయితే ఆయన కంటే ముందు ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది బ్రిటిషర్స్ తీసుకొచ్చారు 1920లో. సో 1920లోనే బ్రిటిషర్స్ అనేవాళ్ళు తీసుకొచ్చారు 1920లో త్రూ ది ఇండియన్ టెరిటోరియల్ యాక్ట్ 1920. సో ఒక యాక్ట్ ద్వారా, ఒక చట్టం ద్వారా ఈ టెరిటోరియల్ ఆర్మీని తీసుకొచ్చారు అనమాట. ఎప్పుడంటే సో ఇండియన్ టెరిటోరియల్ యాక్ట్ ఆఫ్ ది 1920 అనే ద్వారా తీసుకొచ్చారు, 1920లో తీసుకొచ్చారు. అయితే 1949లో మళ్ళీ ఏంటి, సో బ్రిటిషర్స్ ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఏంటి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కూడా చేసుకోవాలి కదా, బ్రిటిష్ వాళ్ళు చేసింది కాకుండా మనం ప్రకటించుకోవాలి. కాబట్టి సి రాజగోపాలాచారి మనకి గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఆయన, అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట, సి రాజగోపాలాచారి. ఆయన ఫస్ట్ రైజింగ్ డే తీసుకొచ్చారు ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో టెరిటోరియల్ ఆర్మీ ఏం చేస్తారంటే న్యాచురల్ కాలమిటీస్ ఏమైనా వచ్చినప్పుడు, సో మనకి ఏదైనా విపత్తులు వస్తాయి, ల్యాండ్ స్లైడ్ అవలాంచెస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు మిగతా ఆర్మీకి అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో మామూలు ఆర్మీ ఉంది కదా మనకి, వాళ్ళందరికీ అసిస్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు అనమాట. అంటే మేజర్గా ఉండే ఆర్మీకి వీళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సహాయంగా రక్షణగా, అంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఇట్లా ఉంటారు అనమాట. అసిస్టెంట్ అంటే సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళే టెరిటోరియల్ ఆర్మీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళని బ్రిటిష్ టైంలో తీసుకొచ్చారు అనమాట, టెరిటోరియల్ ఆర్మీని బ్రిటిష్ టైంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్టు. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో దీని గురించి అయితే వార్తలో ఉంది. కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఈ విధంగా కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చారు. మొన్న నేను శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీని గురించి చెప్తే మీకు ఆ రెండు కాన్సెప్ట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ టు కనెక్ట్ ది హల్దియా పోర్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ టు మిజోరాం త్రూ ది మయన్మార్. సో ఇదేంటంటే కాలాదాన్ ప్రాజెక్ట్ అనేది మన హల్దియా పోర్ట్ ఉంది కదా, హల్దియా పోర్ట్ నుంచి మిజోరాం గుండా మనము మయన్మార్ వరకు వెళ్తుంది అనమాట. అంటే ఇండియా మయన్మార్కి సంబంధించిన ఒక కనెక్టివిటీ అనమాట. ఇది ఏది కాలాదాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి మయన్మార్కి సంబంధించిన ఒక కనెక్టివిటీ అనమాట. సో వయా మనకి మిజోరాం గుండా పోద్ది అనమాట, ఇక్కడ హల్దియా పోర్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి. సో ద రూట్ ఎన్విసేజెస్ ఏ మెరీన్ జర్నీ ఫ్రమ్ ది హల్దియా టు ది స్విట్వే ఫోర్ట్. ఇక్కడ చూడండి, హల్దియా పోర్ట్ అనేది వెస్ట్ బెంగాల్ ఇండియాలో ఉంటుంది, సిట్వే పోర్ట్ అనేది మనకి మయన్మార్లో ఉంటుంది. సిట్వే పోర్ట్ కూడా డెవలప్ చేసింది ఎవరంటే ఇండియన్ గవర్నమెంటే. సిట్వే పోర్ట్ కూడా డెవలప్ చేసింది ఎవరంటే ఇండియన్ గవర్నమెంట్, మయన్మార్లో డెవలప్ చేశారు. సో ఇట్లా తర్వాత మయన్మార్లో ఇట్ విల్ ది లింక్ సిట్వే సీపోర్ట్ టు ది పాలెట్వా వయా కాలాదాన్ రివర్ బోట్ రూట్. సో ఇక్కడ చూడండి, పాలెట్వా వయా కాలాదాన్ రివర్ టు ది boat route and then from the Paletwa to Jorinpuri in the Mizoram state in the northeast India by road. అంటే మనకి
ఇప్పుడు మిజోరాం దగ్గర మనకి సముద్రం లేదు. ఇక్కడ చూడండి, మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది కోల్కతా పోర్ట్ అనమాట. ఇది కోల్కతా. మామూలు డైరెక్ట్గా మన సముద్రంలో ఇలా వెళ్ళిపోతే ఇలా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, వాళ్ళు వచ్చేసి ఇలా వస్తున్నారు అనమాట. సో ఇలా మిజోరాం గుండా వస్తున్నారు. మిజోరాం గుండా రావాలంటే సముద్రం లేదు కదా, అక్కడ రివర్స్ అనమాట. రివర్స్ ఉన్నాయి కదా, ఆ రివర్స్ గుండా వెళ్ళి మయన్మార్ స్విట్టే పోర్ట్ వరకు వెళ్తారనమాట. అర్థమైంది కదా మీకు, కొన్ని రివర్స్ ద్వారా వెళ్తారనమాట. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. కాలాధన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ అనేది ఇండియా అండ్ మయన్మార్కి అయితే సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియా అండ్ మయన్మార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ స్మార్ట్ అని చెప్పేసి వార్తలో ఉంది. ప్రాజెక్ట్ స్మార్ట్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. The Ministry of Housing and Urban Affairs. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఈ రెండు మినిస్ట్రీస్ అనేది అగ్రిమెంట్ చేసుకున్నాం. ఐ హావ్ సైన్డ్ ది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ది జపాన్. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జికా ఉంది కదా. సో జికా అనే షార్ట్కట్లో పిలుస్తారు. జికా అంటే జికా వైరస్ కాదు. సో ఇదేంటే జికా అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా దేశాల్లో ఫండింగ్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఫండింగ్ చేసి వాళ్ళు అక్కడ చేసి డెవలప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ జికాతో మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేది అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. సో ఎందుకు చేసుకున్నారు అంటే, సో స్టేషన్ ఏరియా డెవలప్మెంట్ అలాంగ్ ది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు స్మార్ట్ అనేది ఏంటంటే మనకి ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ని తీసుకొస్తున్నారు. హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ తీసుకొస్తున్నారు కదా, అందులో స్టేషన్స్ డెవలప్ చేయాలన్నమాట. అక్కడ ఆ స్టేషన్స్ ఉంటాయి కదా, బాగా మోడర్న్గా స్టేషన్స్ అనేవి డెవలప్ చేయాలి కదా, అందుకోసం ఈ జికాతో సైన్ చేసుకున్నారు ఈ మినిస్ట్రీస్. సో ఇక్కడ చూడండి, ఈ ఎంఏయూలో భాగంగా మెయిన్ స్టేషన్స్, సో మొత్తం 12 స్టేషన్స్ ఉంటాయి. అక్కడ అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు హై స్పీడ్ రైలు కనెక్టివిటీలో 12 స్టేషన్స్ ఉంటాయి. అందులో మెయిన్గా 4 స్టేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవేంటి అంటే, ఒకటి సబర్మతి, సూరత్, విరార్ అండ్ ది తానే. సో ఇవి వచ్చేసి అవుట్ ఆఫ్ ది 12 స్టేషన్స్ ఆన్ ది రూట్ అనమాట. సో ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్లో 4 అనేది ఎంఏఓ సైన్ చేసుకున్నారు. ఈ 4 స్టేషన్స్ అనేవి పెద్ద స్టేషన్స్ అనమాట. బాగా డెవలప్ చేయాలి, మోడర్న్గా ఉండాలనే ఉద్దేశంతో జపాన్ వాళ్ళతో అయితే సైన్ చేసుకున్నారు. జికా వాళ్ళతో సైన్ చేసుకున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో సైన్ చేసుకున్నారు. ఈ 4 స్టేషన్లో సబర్మతి, సూరత్, విరారు అండ్ తానే అనమాట. తానే తెలుసు కదా మీకు, ముంబైలో ఉంటుంది. ఇట్లా సైన్ అయితే చేసుకున్నారు మొత్తం అవుట్ ఆఫ్ ది 12 స్టేషన్స్. సో మొత్తం 12 ఉంటే 4 అనేది సైన్ అయితే చేసుకున్నారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి సంబంధించింది. దీన్నే ప్రాజెక్ట్ స్మార్ట్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్.